మీరు అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేశారు, తర్వాత ఒక్కొక్క మూవీ మంచి మంచి కాంప్లిమెంట్స్ మీ సొంతం చేసుకుంటున్నారు. సో త్రివిక్రమ్ గారు ఒక మాట కూడా అన్నట్టున్నారు కదా మిమ్మల్ని, నాని గారి అంత స్టార్ అయిపోతావు అని చెప్పేసి. అది సార్ అన్నారు. కానీ తమిళ సీన్ కూడా అన్నాడు. అన్నారా సార్? సీన్ అన్నాడు. బాబీ సార్ కూడా అన్నారు. బాబీ అన్నాడు. త్రివిక్రమ్ గారు వెళ్ళినప్పుడు త్రివిక్రమ్ గారు అన్నాడు, ఫాస్ట్ గా పెద్దగా అయిపోను, నువ్వు త్వరగా పెద్ద అయిపో, మాకు ఇంకో హీరో మాకు ఉంటాడు అని, పెద్ద హీరో అయిపోతుంది, నువ్వు త్వరగా ఎదుగు అని. అంటే చాలా వరకు కొన్ని రియలిస్టిక్గా కోర్టు మూవీలో కూడా రియల్గా కొట్టారంట సార్ కదా? నా డే 1 షూట్ అదే. డే 1 అంటే కొన్ని డేట్స్ ప్రాబ్లం ఇచ్చి తర్వాత ఒకటేసారి స్టేషన్కి వెళ్ళారు, కుమ్మేశారంట అక్కడ. సార్ డే 1 నా షూటింగ్ ఏదైతే ఉందో సార్, ఎప్పుడైతే అమ్మ వాళ్ళు బయట కూర్చొని వాడికి ఏం కాదు లోపల ఏం చేయట్లేదు వాడిని థమ్స్అప్ తాగండి అంటే అమ్మ ఇలా తాగుతూ ఉంటుంది. అదే టైంలో పోలీస్ నన్ను ఉల్టా పడుకోబెట్టి కాలు పైకి లేపు కాలు మీద పడుతుంది. సో అది నా ఫస్ట్ డే షూట్ సార్. కొంచెం రియలిస్టిక్గా జరిగింది, కొంచెం ఇటు బాగానే జరిగింది. అంటే ఫస్ట్ ఆ డమ్మీ స్టిక్ తో కొడుతుంటే ఆ ఫీల్ రావట్లేదు సార్ నాకే. పర్లేదు దాంతో కొట్టండి అని అంటే, సో ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఆ క్యారెక్టర్ చేస్తున్నారో అతనికి నాకు మంచి కోఆర్డినేషన్ ఉంది, మీరు కొట్టండి ఆ మూమెంట్ మీరు చూసుకొని అంటే ఒరిజినల్ స్టిక్ తోటే డాబ్ చేస్తే ఆ ఫీల్ అలా జరిగింది అనమాట. సో ఆ స్టిక్ తినకి ఇవ్వలేదు, చెదగొట్టేసేది. అవునా? కొట్టేసేదాన్ని. కరెక్టే. అయ్యో అనుకున్నాను. అదే ఫ్రెండ్ అంటే కొట్టరు కదా జనరల్ గా, కానీ ఇది బెస్ట్ ఫ్రెండ్ కదా, బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కొట్టేస్తారు. అవును నిజంగా, అది కరెక్టే. సో ఇప్పటి వరకు అన్ని మూవీస్ చేశారు కదా, ఒక్కొక్క డైరెక్టర్ చెప్పిన నరేషన్ కూడా కొంచెం అలవాటు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టు మనం జడ్జ్ అయ్యొచ్చు ఏది బెటర్ అని. మీకు మీరే జడ్జ్ చేసేసుకున్నారా, లేదంటే మీకు పర్టికులర్గా ఒక పర్సన్ లేదు ఇలా ఉంది అని మీరు చెప్పి ఎలా చేస్తే బాగుంటుందని అంటే మీకు సపోర్టర్? అంటే చిన్నప్పుడు చైల్డ్ యాక్టర్గా చేసేటప్పుడు క్యారెక్టర్ రావడమే అనేది ఇట్స్ బిగ్ థింగ్. అండ్ దెన్ అంటే ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే నా క్రాఫ్ట్ని అంటే నాకు ఏ క్యారెక్టర్ వచ్చింది, ఆ పాత్రలో నేను ఎలా చేశాను అన్న దానికంటే ఆ పాత్రని ఎంత బాగా జస్టిఫికేషన్ చేశాను అన్నదే ఎక్కువ చూసుకుంటాను. సో అలా వెళ్తున్న టైంలో నాకు మంచి మంచి క్యారెక్టర్స్ నా దగ్గరికే రావడం స్టార్ట్ అయ్యింది. ఏదైతే నేను స్వాగ్ కానీ, విరూపాక్ష కానీ, సలార్ కానీ అలా, సో అవన్నీ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్స్ ఉండేది. బట్ యూనో కొన్ని క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఇన్స్టింగ్, అప్పుడు నేను స్వాగ్ చేసేటప్పుడు నాకు అదే ఉండింది. బట్ యూనో అదొక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్, డ్యూయల్ రోల్ చేశాను. బట్ అంటే ఇప్పుడు చెయ్యొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో అదొక చిన్న భయం ఉంటుంది కదా, అంటే ఇప్పుడు ఎలా ఏంటి అనేది. బట్ కథ విన్న తర్వాత ఇన్స్టింగే నమ్మేవాడిని చిన్నప్పటి నుండి. నేను నా మనసులో నాకు ఏది బాగా అనిపిస్తే నేను అదే వెళ్ళి నాన్నకి చెప్పేవాడిని, అదే చెప్పి నాన్నతో ఒక డిసిషన్ తీసుకున్నాను. నేను నాన్న వెళ్ళి లైక్ ఇద్దరం ఒక డిసిషన్ ఫైనల్ చేసేవాళ్ళం. బట్ ఎప్పుడైతే వన్స్ ఆఫ్టర్ ద కోర్ట్ నాకు అంటే ఏమంటారు ఒక ఫ్యామిలీ ఉన్నింది వెనక్కి తిరిగి చూసుకుంటే. ఎందుకంటే కోర్ట్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నాని అన్న కానీ, కోన గారు కానీ, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వెనకుండడం, అంటే ఒక ఫ్యామిలీ క్రియేట్ అయింది నాకు. సో అప్పుడేం జరిగిందంటే పెద్ద పెద్ద స్టెప్స్ కదా ఇప్పుడు నేను ఎక్కే ప్రతి మెట్టు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. కాబట్టి నా ఇన్స్టింగ్ నేను ఒకటి నమ్మిన, అదేదైతే ఆ చిన్న జడ్జిమెంట్ కోసం నేను నాన్నతో మాట్లాడుకున్నా, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న మనుషులతో ఆ జడ్జిమెంట్ తీసుకుంటాం కదా, ఇది కరెక్టా సార్, నేను ఇది నమ్ముతున్నాను, ఇది కరెక్టో కాదో అర్థం కావట్లేదు ఏంటి అని అయితే అందరిని అడగడం జరుగుతుంది. అంటే నా క్లోజ్ పీపుల్ ఇప్పుడు ఎలాగో సార్ని అడుగుతాను. సో అట్లా పెద్ద పెద్ద కాంప్లిమెంట్స్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎక్కువ బాధ్యత పెరుగుతున్నారు, ఇంకెక్కువ బాధ్యత పెరుగుతుంది. చాలా బాధ్యతగా మాట్లాడుతున్నారు మీరు. కమలాసన్ శ్రీదేవి అంట సార్ నిర్మొహమాటంగా మాట్లాడతారు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు. మీరు కూడా అన్నా కదా ఇందాడు ఒక జర్నలిస్ట్ అనేసి వెళ్ళాడు. ఇక అప్పటి నుంచి నేను ఇక నెక్స్ట్ బర్త్డేమే మారిపోతుంది తెలుసు నాకు. అందుకని ఇంకొంచెం బాధ్యతగా మాట్లాడుతున్నాడు సార్. అవునా? చూడు కొంచెం చూడు, సైడ్ నుంచి కమలాసన్ ఉన్నాడు లేడు, అదిగో చూడు, అనుకు ఆ కళ్ళు పైకి అంటాం సేమ్ కమలాసన్. సో సెట్లో కూడా ఇలాగే ఉండేవాళ్ళేమో కదా సార్.